నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని నావ సుత్తం గురించి చెప్పుకుందాం. నావ అంటే పడవ. ఇందులో ముఖ్యంగా భగవానుడు ఒక మంచి కళ్యాణ మిత్రుడి యొక్క ఆవశ్యకత, అలాగే జ్ఞానులతో సహవాసం చేయాలి, మూర్ఖులకి దూరంగా ఉండాలి అనే విషయాన్ని బోధించడం జరుగుతుంది. అలాగే గురువు పట్ల గౌరవాన్ని కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనకి స్పష్టంగా చెప్తుంది. ఈ సుత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది. ముందు ఆ స్టోరీ తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ప్రధాన శిష్యుడైన సారిపుత్ర మహాతీరుని ఉద్దేశించి ఇతర భిక్షువులకి ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించడానికి చెప్పడం జరిగింది. సారిపుత్ర బంతేకి ఒక అలవాటు ఉండేది. అదేంటంటే బౌద్ధంలో చేరకముందు, అంటే భిక్షు సంఘంలో చేరకముందు అతనికి మొదట ధర్మాన్ని పరిచయం చేసింది అస్సజ్జీ బంతే అనే ఒక అరహంతుడు. అస్సజ్జీ బంతే చెప్పిన మాటల వల్లే సారిపుత్ర బంతే ఈ సత్యాన్ని గ్రహించి బుద్ధుని వద్దకు వచ్చాడు. అందువల్ల సారిపుత్రునికి తన మొదటి గురువైన అస్సజ్జీ పట్ల అపారమైన గౌరవం ఉండేది. సారిపుత్రుడు ఎక్కడ ఉన్నా సరే రాత్రి నిద్రపోయే ముందు అస్సజ్జీ బంతే ఏ దిక్కులో ఉన్నాడో కనుక్కొని ఆ దిక్కుకి నమస్కరించి తల ఆ వైపు ఉంచి నిద్రించేవాడు. అంటే గురువుకి అంతటి గౌరవం ఇచ్చేవాడు. కొంతమంది భిక్షువులు సారిపుత్రుడు ప్రతిరోజు ఒక దిక్కుకు నమస్కరించడాన్ని గమనించారు. వారి విషయం తెలియక సారిపుత్రుడు ఇంకా తన పాత బ్రాహ్మణ ఆచారాలను మానలేదు. అతడు ఇంకా దిక్కులకు పూజిస్తున్నాడు, మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడు అని అనుకొని బుద్ధుడు అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తారు. అప్పుడు భగవానుడు దానికి వివరణ ఇస్తాడు. సారిపుత్రుని పిలిచి, నీవు దిక్కులను పూజిస్తున్నావా అని అడిగాడు. దానికి సారిపుత్రుడు బంతే, భగవాన్, నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నానో మీకు తెలుసు అని వినయంగా బదులిచ్చాడు. అప్పుడు బుద్ధుడు మిగిలిన భిక్షువులతో ఇలా అన్నాడు, నా ఈ కుమారుడైన సారిపుత్రుడు దిక్కులను పూజించడం లేదు, తనకు మొదట ధర్మాన్ని బోధించిన గురువు అంటే అస్సజ్జీ పట్ల గౌరవంతో ఆ దిశగా నమస్కరిస్తున్నాడు. ఒక శిష్యుడు తనకు ధర్మాన్ని నేర్పిన గురువును ఎప్పుడు గౌరవించాలి అని చెప్తాడు. ముఖ్యంగా గురువు పట్ల ఉండాల్సిన భక్తిని మరియు సరైన గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భగవానుడు ఈ నావ సూత్రాన్ని బోధించారు. ముందుగా పాలి నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చూద్దాం. ఆ తర్వాత దానికి వివరణ చెప్తాను. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ధమ్మాన్ని తెలిపిన వారిని దేవతలు ఇంద్రుని పూజించినట్లు పూజించాలి. ఆ విధంగా పూజితుడై ప్రసన్నుడైన ఆ పండితుడు ఇంకా ఉన్నత ధమ్మాన్ని దర్శింపజేస్తాడు. ధీరుడైన వాడు అటువంటి గురువు యొక్క సేవలో ఉండి ఆ ధమ్మాన్ని విని జాగ్రత్తగా పరిశీలించి యథావిధిగా ఆచరిస్తే విఘ్నుడు, ప్రజ్ఞావంతుడు, ప్రావీణుడు అవుతాడు. ధమ్మ అవగాహన లేని అల్పుడు, మూర్ఖుడు, ఈర్ష్యాలువు అయిన గురువుని సేవిస్తే ఇంకా శంకను అధిగమించకుండానే ధమ్మాన్ని తెలియకుండానే మరణిస్తాడు. ఒడ్డులు ఓరసి ఉధృతంగా వేగంగా ప్రవహించే నదిలో కొట్టుకొని పోయేవాడు ఇతరులను ఎలా నదిని దాటిస్తాడు అంటే ఒక నదిలో ఎటువంటి సహాయం లేకుండా నదిలో కొట్టుకుపోయేవాడు మీకు ఎలా సహాయం చేస్తాడని దీని అర్థం. అలాగే ధమ్మాన్ని అర్థం చేసుకునేవాడు
పండితుల నుంచి ధమ్మాన్ని విననివాడు, స్వయంగా అజ్ఞానంలో ఉంటాడు. ఆవలి తీరాన్ని చేరని అటువంటి వాడు ఇతరులకు ధమ్మాన్ని ఎలా తెలియజేయగలడు? తెడ్డు, చుక్కాన్ని, ఇంకా అమర్చబడిన బలమైన నావను ఎక్కి ఉపాయ కౌశల్యం కలవాడు, కుశలుడు, బుద్ధిమంతుడు అయినవాడు ఇతర అనేకులను దాటించినట్లుగా సాధించినవాడు, సంస్కృతమైన మనస్సు కలవాడు, బహుశ్రుతుడు, నిశంకుడు, స్థిరుడు, ఆధారపడదగినవాడు, శ్రద్ధగా వినేవారికి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి తాను సహాయపడగలగడు. అంటే ఇక్కడ జీవితంలో ఏ విషయానికైనా చలించని వాడిని మనం నిశంకుడు అని చెప్పవచ్చు. అలాగే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి తాను సహాయపడగలడు. అంటే ఉదాహరణకి కొంతమంది శ్రోతాపన్న, సగదాగామి, అనాగామి, అర్హంత ఫలాలను పొందడానికి వాళ్ళ పూర్వకర్మలు, పారమితలు సిద్ధంగా ఉండి తగిన పరిస్థితులు ఉన్నవాళ్ళు అని అర్థం ఇక్కడ. అటువంటి వారికి అతను సహాయపడగలడు. అందువల్ల మేధావి, విజ్ఞుడు అయిన సత్పురుషుని సాంగత్యం చేయాలి. తను నేర్చుకున్న దానిని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవిస్తూ ధమ్మ అనుభవాన్ని పొందినవాడు పరమ సుఖాన్ని పొందుతాడు. అంటే విజ్ఞుడైన గురువు బోధించిన ఆచరణ ద్వారా ధమ్మ అనుసారం లోతులకు వెళ్ళి దానిని అవగాహన చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఆ నిబ్బాన మార్గం యొక్క ఫలాల లోకోత్తర సుఖాన్ని పొందటం. ఇది మనకి పాలి నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. దీన్ని ఇంకొంచెం వివరంగా నేను బోధిస్తాను. ప్రధానంగా కళ్యాణ మిత్రత, ఈ ఆధ్యాత్మిక మార్గంలో సత్సంగం లేకపోతే స్నేహం గురించి, మరియు సమర్థుడైన జ్ఞానోదయం పొందిన గురువుని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మనకి ఈ సూక్తం వివరిస్తుంది. అజ్ఞాని అయిన గురువుకు మరియు జ్ఞాని అయిన గురువుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించడానికి భగవానుడు ఈ నది మరియు పడవ అనే అద్భుతమైన ఉదాహరణను ఇందులో ఉపయోగించారు. మొదటి గాథను పరిశీలిస్తే గురువు పట్ల గౌరవం ఉండాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అంటే గురువు పట్ల శిష్యుడు కలిగి ఉండాల్సిన సరైన దృక్పథాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. దేవతలు ఇంద్రుడిని ఎలాగైతే గౌరవిస్తారో, మనం ఎవరి వద్ద ధర్మాన్ని నేర్చుకుంటామో ఆ వ్యక్తిని అలా గౌరవించాలని ఇది చెప్తుంది. ఎప్పుడైతే గురువు అటువంటి శిష్యుని పట్ల ప్రసన్నుడవుతాడో అప్పుడు గురువు అతనికి ధర్మాన్ని బోధిస్తాడు. అలాగే నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని, అంటే ఒక అజ్ఞాని అయిన గురువుని అనుసరించకూడదు అనేది చెప్తుంది. అంటే స్వయంగా సత్యాన్ని తెలుసుకొని గురువులను అనుసరించకూడదని బుద్ధుడు హెచ్చరిస్తూ ఒక ఉదాహరణ చెప్తాడు. వేగంగా ప్రవహించే నదిలో చిక్కుకొని ప్రవాహ వేగానికి కొట్టుకొని పోతూ మునిగిపోతున్న ఒక వ్యక్తిని ఊహించుకోండి. అటువంటి వ్యక్తి ఇతరులను ఒడ్డుకు చేర్చగలుగుతాడా? ఖచ్చితంగా లేడు. అలాగే ధర్మాన్ని నేర్చుకొని జ్ఞానుల మాట వినని, స్వయంగా సత్యాన్ని గ్రహించని గురువు ఇతరుల సందేహాలను నివృత్తి చేయలేడు మరియు వారిని రక్షించలేడు. జ్ఞాని అయిన గురువు అంటే ఒక నైపుణ్యం గల నావికుడిని ఈ విధంగా చూడవచ్చు. మునిగిపోతున్న వ్యక్తికి విరుద్ధంగా బుద్ధుడు ఈ సూత్రం యొక్క ప్రధాన ఉదాహరణ అయిన నైపుణ్యం గల నావికుడిని అంటే పడవ నడిపేవాడిని పరిచయం చేశాడు. ఒక వ్యక్తి దృఢమైన పడవలు, తెడ్లు మరియు చుక్కాని సహాయంతో సిద్ధంగా ఉన్నాడు. అతనికి పడవ నడపడంలో నైపుణ్యం ఉంది. అతడు తెలివైనవాడు, పద్ధతి తెలిసినవాడు. తన నైపుణ్యం మరియు పడవ కారణంగా అతను చాలామందిని నది దాటించి ఒడ్డుకు చేర్చగలడు.
ఇక్కడ బహుశ్రుతుడిని అంటే బాగా చదువుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తిని సూచిస్తున్నాడు. ఆత్మజ్ఞానం అంటే తన గురించి తాను తెలిసిన జ్ఞానం, అచంచలమైన మనస్సు కలిగిన బాగా నేర్చుకున్న గురువు, శ్రద్ధగా వినే గుణం ఉన్న శిష్యులకు ధర్మాన్ని అర్థమయ్యేలాగా చేసి వారు గమ్యాన్ని చేరేలా సహాయపడగలడు. ముఖ్యంగా ఆదర్శవంతమైన గురువుకు ఉండవలసిన 4 లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే ధర్మం పట్ల లోతైన జ్ఞానం కలిగి ఉన్నవాడై ఉండాలి, అటువంటి గురువును ఆశ్రయించాలి. వివేకం మరియు తెలివితేటలు ఉన్నవాడై ఉండాలి. సందేహాలు లేదా తప్పుడు అభిప్రాయాలకు లొంగని స్థిరమైన మనస్సు ఉన్నవాడై ఉండాలి. ధర్మాన్ని స్వయంగా ఆచరించి అర్థం చేసుకున్నవాడై ఉండాలి. అటువంటి జ్ఞానులతోటి సహవాసం చేయండి. దీని అంతటిని ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక వ్యక్తికి అన్వయించి ఒక చిన్న స్టోరీ లాగా తెలుసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్రయాణికుడు ఉన్నాడు. అతనికి ఒక ఆశ ఉంది. అదేంటంటే భయంకరమైన అలలతో వేగంగా ప్రవహిస్తున్న ఒక పెద్ద నదిని దాటి క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరాలని. ఈ నది పేరే సంసారం. సంసారం అంటే ఈ బాధలమయమైన ప్రపంచం, దుఃఖమయమైన ఈ జీవితం. అవతలి ఒడ్డు పేరే నిబ్బానం. అంటే ఈ నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి, నిబ్బానాన్ని చేరాలి అనుకుంటున్నాడు. ఆ ప్రయాణికుడు నది ఒడ్డున నిల్చొని చూస్తుండగా అతనికి 2 వ్యక్తులు కనిపించారు. మొదటి వ్యక్తి అజ్ఞాని అయిన గురువు. అతడు ఆ ప్రయాణికుడు నదిలో ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నాడు. ఈత రాక చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు. భయంతో అరుస్తున్నాడు. ప్రయాణికుడు అమాయకంగా, ఓయ్, నన్ను ఆ ఒడ్డుకి చేర్చగలవా అని అడిగాడు. అంటే ఆ నదిలో మునిగిపోతున్న వ్యక్తిని. దానికి ఆ మునిగిపోతున్న వ్యక్తి, ఒరే పిచ్చివాడా, నేనే ఈ నీటిలో మునిగి చేస్తున్నాను, నాకే దిక్కు లేదు, ఇక నిన్ను ఎలా కాపాడతాను? నా చెయ్యి పట్టుకుంటే నువ్వు కూడా నాతో పాటే మునిగిపోతావు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వయంగా ధర్మాన్ని తెలుసుకొని మనశ్శాంతి లేని గురువుని ఆశ్రయిస్తే ఆ శిష్యుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇద్దరు ఈ సంసారంలో మునిగిపోతారు. రెండవ వ్యక్తి అంటే జ్ఞాని అయిన గురువు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓ ప్రయాణికుడు మరి కాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక పడవ కనిపించింది. అందులో ఒక నావికుడు కూడా ఉన్నాడు. ఆ పడవ చాలా దృఢంగా బలంగా ఉంది. అందులో తెడ్లు ఇంకా చుక్కాని అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ నావికుడు కూడా చాలా ప్రశాంతంగా నది ప్రవాహం ఎటు వెళ్తుంటో గమనిస్తూ కూర్చున్నాడు. అతనికి నది లోతు తెలుసు, ఇంకా మార్గం కూడా తెలుసు ఆ నావికుడికి. ప్రయాణికుడు అతన్ని అడిగాడు, అయ్యా, నన్ను అవతలి ఒడ్డుకు చేర్చగలవా అని. ఆ నావికుడు చిరునవ్వుతూ, తప్పకుండా, నా పడవలోకి రా, నేను చెప్పినట్లు జాగ్రత్తగా కూర్చో. నాకు ఈ నది మార్గం తెలుసు, నా దగ్గర సరైన సాధనాలు కూడా ఉన్నాయి, నేను క్షేమంగా దాటిస్తాను అన్నాడు. ఆ ప్రయాణికుడు నావికుడి మాటను శ్రద్ధగా విన్నాడు. నావికుడు తన నైపుణ్యంతో ఆ ప్రయాణికుడిని సురక్షితంగా అవతలి ఒడ్డుకి అంటే నిబ్బానానికి చేర్చాడు. ఆ నావికుడే జ్ఞాని అయిన గురువు అంటే బహుశ్రుతుడు. బహుశ్రుతుడు అంటే ఈ సుత్తాలలో జ్ఞానం కలిగిన వాడు. అలాగే మార్గఫలాలు కలిగి ఉన్న వ్యక్తి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ పడవ గురువు నేర్పించే ధర్మం, ఆ ప్రయాణికుడే శ్రద్ధ కల శిష్యుడు అని గమనించాలి. బుద్ధుడు ఈ కథ ద్వారా చెప్పదలుచుకుంది ఒక్కటే, నీటిలో మునిగిపోతున్నవాడు ఇతరులను ఎలాగైతే కాపాడలేడో, స్వయంగా సత్యాన్ని గ్రహించని గురువు శిష్యులను కాపాడలేడు.
పడవ నడపడం తెలిసినవాడు ఇతరులను ఎలాగైతే ఒడ్డుకు చేరుస్తాడో సత్యాన్ని తెలుసుకున్న గురువు అతను మాత్రమే శిష్యులను సంసారం నుండి గట్టెక్కించగలడు. కాబట్టి ఎప్పుడు జ్ఞానులతో స్నేహం చేయాలి, వారిని మాత్రమే గురువుగా ఎంచుకోండి. ఇక్కడ జ్ఞానులు అంటే ఏదో పాండిత్యం తెలిసిన వారు కాదు, తమ లోపల చెడు గుణాలను పోగొట్టుకున్న వ్యక్తులు, రాగద్వేష మోహాలను పోగొట్టుకున్న వ్యక్తులు. అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మీ లోపల కూడా ఆ గుణాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న సొసైటీలో ఇది చాలా విషయాలను మనకు నేర్పిస్తుంది. అంటే మనం ఈ రోజుల్లో కూడా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇందులో పరిష్కారాలు ఉంటాయి. మొదటగా తప్పుడు గురువులను లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ మాయలో పడేస్తూ ఉంటారు జనాలని. ప్రస్తుతం సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఎంతోమంది తమను తాము గురువులుగా, మెంటర్లుగా చెప్పుకుంటారు. జీవితం గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తూ ఉంటారు. నీటిలో మునిగిపోతున్నవాడు అంటే అజ్ఞాని ఇతరులను కాపాడలేడు. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, సలహాలను ఇచ్చే ఆ వ్యక్తికి నిజంగా ఆ విషయంపై అవగాహన ఉందా, లేదా కేవలం ఒక వ్యూస్ కోసం, పేరు కోసం మాట్లాడుతున్నాడా అని మనం గమనించాలి. సొంతంగా స్పష్టత లేని వారిని అనుసరిస్తే మనం కూడా ఆ సమస్యల్లో అంటే ఆ నదిలో మునిగిపోతాం. అలాగే నైపుణ్యం కలిగిన వ్యక్తి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి. అంటే నావికుడు అంటే కేవలం పడవ నడిపేవాడు కాదు, అతనికి మార్గం తెలుసు, సాధనలు కూడా తెలుసు, అంటే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసు. మనం ఎంచుకునే ఒక గురువు సమర్థుడై ఉండాలి. కేవలం మాటలు చెప్పేవారు కాకుండా సమస్య వచ్చినప్పుడు ఆ పడవను ఒడ్డుకు చేర్చగల సామర్థ్యం మరియు అనుభవం ఉన్నవారిని మనం ఎంచుకోవాలి. అలాగే సరైన సావాసం కూడా ఇక్కడ ముఖ్యం. మూర్ఖులతో సావాసం చేయవద్దు, జ్ఞానులతో సావాసం చేయండి. ఇదే మన సుత్తం యొక్క సారాంశం. మన చుట్టూ ఉన్న స్నేహితులు మనల్ని మంచి దారిలో నడిపిస్తున్నారా, లేక చెడు అలవాట్ల వైపు లాగుతున్నారా, అంటే మునిగిపోతున్నారా? ముఖ్యంగా ఈ లోపం ఉన్న లేకుంటే మత్తు పదార్థాలు తీసుకునే సోమరితనం ఉన్న స్నేహితులు, అటువంటి వాళ్ళతోటి అంటే ఆ అజ్ఞానులతోటి దూరంగా ఉండాలి. వాళ్ళని ప్రవాహంలో కొట్టుకుపోతున్న స్నేహితుడు అనుకోవచ్చు. మిమ్మల్ని కూడా ఆ ప్రవాహంలోకి లాగుతాడు. కాబట్టి దృఢంగా ఉన్న పడవ లాంటి అంటే మంచి ప్రవర్తన కలిగిన స్నేహితుల్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే గురువుల పట్ల గౌరవం కూడా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. గురు శిష్యుల సంబంధం కేవలం డబ్బుతో కూడిన అవసరంలా మారిపోయింది. సుత్తం యొక్క బోధన ఏంటంటే దేవతలు ఇంద్రుని అంటే ఆ దేవతల రాజును గౌరవించినట్లు మనకు జ్ఞానాన్ని ఇచ్చే వారిని గౌరవించాలి. వినయం, గౌరవం ఉంటేనే విద్య వంటపడుతుంది. మనకి సమాచారాన్ని వివిధ వెబ్సైట్లు కూడా ఇవ్వగలుగుతాయి, కానీ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే వివేకాన్ని మాత్రం అనుభవజ్ఞులైన గురువులు, పెద్దలు మాత్రమే ఇవ్వగలరు. వారిని గౌరవించడం ద్వారానే మనం ఆ వివేకాన్ని పొందగలుగుతాం. ముఖ్యంగా ఒక గురువుని ఎంచుకునేటప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఎవరిని పడితే వారిని, ఇతను నన్ను ముంచుతాడా లేకపోతే ఒడ్డుకు చేరుస్తాడా అని ప్రశ్నించుకొని సరైన మార్గదర్శిని ఎంచుకోమని స్పష్టంగా హెచ్చరిస్తుంది. అందుకే మూర్ఖులతో పోయాము అంటే ఆ నదిలో మునిగిపోతాం. వాళ్ళకే మార్గం సరిగా తెలీదు. పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చినంత మాత్రాన, మనసుకి నచ్చినట్టుగా విషయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులని నమ్మకూడదు. జ్ఞానులు ఎవరంటే వాళ్ళ లోపల ఉన్న చిత్తమలినాలను నశింప చేసుకొని అనిత్య, దుఃఖ, అనాత్మ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానులు, 4 ఆర్య సత్యాల జ్ఞానం, పఠించ సముపాద జ్ఞానం కలిగి ఉన్నవారు.
అటువంటి వాళ్ళు మీకు సహాయం చేయగలుగుతారు. ఏదో బుద్ధిపూర్వకంగా 10 మంచి మాటలు చెప్పిన వారిని అనుసరించినంత మాత్రాన మీరు దుఃఖం అనే నదిని దాటలేరు. సో అందుకోసం సరైన గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు పట్ల కృతజ్ఞత ఉండాలి. అది చాలా ముఖ్యమైన లక్షణం. సో ఇది ఈరోజు సుత్తం.